హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప ఫ్రై. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఫ్రైని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత 4 నుంచి 5 తొక్క తీసుకున్న వెల్లుల్లి, పావు టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వంకాయ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.